క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో యూట్యూబ్ వీక్షకులందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి 141వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమా, ఇక్కడ దావీదు రచించిన ఈ కీర్తన భాగములో దావీదు తన అనుభవాన్ని రాస్తూ ఉన్నాడు. నీకు నాకు ఈ వచనాలను తెలియజేస్తూ ఉన్నాడు, సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఈ మాటల ద్వారా దేవుని సన్నిధిలో అతడు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలంటే నాలుక, 2 పెదవులు, నోరు అంటారు. వీటన్నిటిని కలిపి మన నోటిలో నాలుక, ఈ 2 పెదవులు, ఈ స్వరము, దీన్ని నోరు అంటారు. ఈ నోటి ద్వారా అతడు చెప్తున్నటువంటి మాటలు, యెహోవా అక్కడ నేను మొరపెట్టగా, మొదటి వచనం చదివితే యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను అంటే నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, నా దగ్గరికి నీ త్వరగా రండి. త్వరగా రండి అంటే నా ప్రార్థనకు విన్న తర్వాత మీరు నా ఎద్దుకు రండి, నీ సన్నిధి నాతో ఉండాలి, మీరు నాతో రావాలి అని ఇక్కడ దావీదు గారు ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుడు దావీదు యొద్దకు వచ్చాడు, కూడా దావీదును అలాగా నడిపించాడు. ఎలాగూ నడిపించాడంటే, దావీదు ప్రతి సమయంలో కూడా ఆయన తనను తాను స్వపరిశోధన చేసుకొని ప్రభు సన్నిధానంలో ప్రభు యొక్క సన్నిధిని, ఆయన పొందును కోరుకున్న మంచి దైవజనుడని చెప్పవచ్చు. ఎలాగంటే ఆయన ఎక్కువగా లోకంలో ఏదైనా బలహీనత ఆయనలో ఉందంటే ఆయన తనను తాను స్వపరిశోధన చేసుకొని పరిశీలించుకొని తనలో ఉన్న అవివేకము, తన నోటి ద్వారా జరిగించే బలహీనతలు, పాప సంబంధమైన కార్యాలను ప్రభు ఎదుట ఒప్పుకుంటూ ఉన్నాడు. కొన్ని బలహీనతలను దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు. వ్యక్తిగతంగా ఆయన వ్యక్తిత్వ జీవితంలో ప్రతిదీ కూడా దేవుని యొద్ద ఒప్పుకుంటూ ఉన్నాడు. అలాగే ఇక్కడ కూడా ఆయన తెలియజేస్తున్నాడు, నేను నా నోటి ద్వారా నేను నీకు మొరపెడుతూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ ప్రార్థన ఎలా చేస్తున్నా అంటే కన్నీటితో, మొర అనగా దుఃఖముతో కూడినటువంటి ప్రార్థన. ఈ మొర అనగా దుఃఖిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడు, దుఃఖములో ఉండి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, ఆయన నా ప్రార్థన నేను చేసిన ప్రతిసారి కూడా నీ సన్నిధిలో నా ప్రార్థన ధూపములాగా నీ యొద్దకు చేరాలి. రెండవది, నేను చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ దృష్టికి ఇష్టముగా ఉండాలి అని దావీదు విన్నవించుకుంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాలి, 2 అవయవాలు, ఒకటి నోరు, రెండవది 2 చేతులు. ఈ నోటి ద్వారా అతడు కొన్ని బలహీనమైన క్రియలు చేస్తూ ఉన్నాడు. ఎలాగ చేస్తున్నాడు? ఇక్కడ 3వ వచనంలో మనం చదువుతున్నాం, యెహోవా నా నోటిని కావలించుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. అంటే నా నోటి పెదవులు, నా నోటి ద్వారా ఇదే నోటితో ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదే నోటితో నేను పాపం చేస్తున్నా. చిన్న పాపమైనా పాపమే, పెద్దదైనా పాపమే. అంటే నోటి మాటల ద్వారా జారిపోతున్నాడు దావీదు గారు. ఈ దావీదు ఆయన తెలియజేస్తున్నటువంటి మాట, యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా నోటిని నేను కావలిగా ప్రతి సందర్భంలో కూడా మాట్లాడే ప్రతిసారి కూడా నా నోరుని నేను మాట్లాడేటప్పుడు మీరు నాకు కావలిగా ఉండు ప్రభువా. ఎందుకంటే నా నోరు బలహీనమైనదే, చెడ్డ మాటలు మాట్లాడుతున్నానేమో, నీకు ఆయాసకరమైన మాటలు మాట్లాడుతున్నానేమో, నిన్ను బాధ పెట్టే మాటలు మాట్లాడుతున్నానేమో, కాబట్టి నా నోటికి మీరు కావలిగా ఉండు ప్రభువా, నా నోరును సరిచేయండి ప్రభువా, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము ప్రభువా అని ప్రార్థిస్తూ ఉన్నాడు. అంటే తన నోటి ద్వారా మాట్లాడే ప్రతి బలహీనమైన మాటలను ప్రభు ఎదుట ఆయన మొరపెడుతూ ఉన్నాడు. ఇదే నోటితో నువ్వు చెడ్డ మాట్లాడి, ఇదే నోటితో మోసపు మాటలు, అన్యాయం మాటలు, వంకర మాటలు, చాలా చెడ్డ మాటలు మాట్లాడి మళ్ళీ ఇదే నోటితో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన వినడు, దేవుని సన్నిధిలోనికి నీ ప్రార్థన వెళ్ళదు. నీ నోరుని
ముఖ్యంగా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ నోటి ద్వారా దేవుడు, నీ నోరుని దేవునికి సమర్పిస్తే, నీ నాలుకను నీ పెదవులను దేవునికి ఇస్తే ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, నేను ఇప్పుడు నుంచి నా నోటితో నేను పాపం చేయను, తీర్మానం చేసుకోవాలి. ఇదే 39వ కీర్తనలో దావీదు గారు తీర్మానం చేసుకుంటూ ఉన్నాడు. చూడండి, 39వ కీర్తన మొదటి వచనం, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును, ఉన్నప్పుడు నా నోటికి చిక్కం ఉంచుకొందును. నేను అనుకుంటున్నా, తీర్మానం చేసుకున్నాడు దావీదు. ఈరోజు సమాజంలో ఏ వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆ వ్యక్తికి తగినట్టుగా మాట్లాడుతున్నాడు మనిషి. దొంగతో వెళ్ళినప్పుడు దొంగలాగా మాట్లాడుతున్నాడు. వ్యభిచారి స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు వ్యభిచార సంబంధమైన మనసుతో కూడినటువంటి మాటలను మాట్లాడతారు. మోసం చేసేవాడి దగ్గరికి వెళ్తే మోసపూరితమైన మాటలే మాట్లాడతాడు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టుకునేటువంటి అనేక మంది ఉన్నారు సమాజంలో. పొగిడే మాటలు, ఈ నోటి మాటల ద్వారా నువ్వు బలహీనుడు అవుతున్నావేమో. దావీదు అందుకే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు, ప్రభువా, యెహోవా, నా నోరుని భద్రపరిచేది నీవే, నా నాలుకను నా పెదవులను సరిచేసేవాడవు నీవే, నన్ను బాగు చేయండి ప్రభువా అని 141 కీర్తనలో 3వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ తీర్మానం చేసుకుంటున్నాడు దేవుని సన్నిధిలో దావీదు. 39వ కీర్తనలో, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందాను. భక్తి జీవితంలో జాగ్రత్త ఉండాలి. నా నోరు నా ఇష్టమని చెప్పడానికి వీల్లేదు. యేసుక్రీస్తు రక్తంలో నువ్వు కడగబడ్డావు. యేసుక్రీస్తు నమ్మి విశ్వసించి బాప్తిసం పొందిన తర్వాత యేసుక్రీస్తు నీ పాపముల కొరకు సిలువలో రక్తమును గార్చి రక్త ప్రోక్షణ జరిగించిన ప్రభు మీద నువ్వు విశ్వాసం ఉంచిన తర్వాత నువ్వు ప్రభు సన్నిధిలో నీవు కాదు, నీ నోరు కాదు, నీ దేహము కాదు, నీ చేతులు కాదు, నీ దేహం అంతా కూడా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా ప్రభుకు నువ్వు సమర్పణ చేసుకో. దేవుడు నిన్ను కొన్నాడు, నీ అవయవాలను కొన్నాడు, నిన్నే కొన్నాడు. ఆయన తన విలువైన రక్తము చేత కొన్నాడు. ఇదే నోటితో నువ్వు దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకో, ఇప్పటి నుంచి నేను లోక సంబంధమైన బలహీనమైన అబద్ధము కావచ్చు, మోసపు మాటలు కావచ్చు, గర్వపు మాటలు కావచ్చు, డాంబికమైన మాటలు కావచ్చు, కొండెములు కావచ్చు, లోక సంబంధమైన మాటలను ఇప్పటి నుంచి నేను మాట్లాడను అని నీవు తీర్మానం చేసుకోవాలి. దావీదు ఇక్కడ తీర్మానం చేసుకుంటున్నాడు, యెహోవా, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను నేను జాగ్రత్తగా చూసుకుంటానంటే నేను ఇప్పటి నుంచి నా నాలుకతో నేను పాపము చేయను. భక్తిహీనులు వచ్చినప్పుడు, ఎవరైనా కానీ లోకంలో అనేకులు భక్తిహీనులు వస్తారు నా దగ్గరికి. వచ్చినప్పుడు వారి దగ్గర కూడా మాట్లాడేటప్పుడు నేను చాలా జాగ్రత్తగా నా నోటి మాటలను పరిశీలించుకుంటానయ్యా, సరి చేసుకుంటాను ప్రభు అని ప్రభు సన్నిధానంలో దావీదు తీర్మానం చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ విధంగా తీర్మానం చేస్తారంటే, దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి నీవు నేను కూడా పరిశుద్ధతలో ఉండాలి. వినేవారికి, నీ మాటలు ఎవరైతే వింటారో వినేవారికి మేలు జరగాలి. నీ మాటల ద్వారా అనేకులు దీవించబడాలి, నీ మాటల ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలి. నీ మాటలు ఎవరికి బాధగా ఉండొద్దు. చాలామంది, కొంతమంది కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేవారు ఉన్నారు, చెడ్డ మాటలు మాట్లాడేవారు ఉన్నారు. పౌలు గారు అందుకే అంటాడు, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన పిల్లలకు ఆయన తెలియజేస్తున్నటువంటి మాటలు ఏమని తెలియజేస్తున్నాడో చూడండి. ఎఫెసీ 5:4, మీరు కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులు కానీ పోకిరి మాటలు కానీ సరసోక్తులు కానీ మీరు ఉచ్చరించకూడదు. ఓ దైవజనుడా, ఓ విశ్వాసి, ఇవి మీకు తగవు, అబద్ధాలు కూడా తగవు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలలో, అక్కడ 9వ వచనంలో చక్కగా పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు, మీరు ఒకరితో కూడా అబద్ధములు ఆడొద్దండి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి, ఏం కలుగు నిమిత్తము? నీకు దైవ జ్ఞానము కలుగు నిమిత్తము,
పోలిక చొప్పున నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, మీరు ఒకరితోనొకడు అబద్ధాలు ఆడకండి. చిన్న చిన్న అబద్ధాలే, చిన్న చిన్న జోకులే, ఇవి మీకు తగవు. ఇదే నోటితో ప్రార్థన చేస్తావు, ఇదే నోటితో నువ్వు ఆశీర్వచనాలు చెప్తావు, ఇదే నోటితో శపిస్తూ ఉన్నావు, ఇదే నోటితో చాలా బలహీనంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. అయితే ఇవి మీకు తగవు. అదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 29వ వచనములో కూడా అక్కడ ఒక మాట, చక్కని మాట పౌలు గారు తెలియజేస్తున్నారు. చదవండి. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనను మీ నోట దుర్భాష ఏదైనా వినేవారికి మేలు కలగాలి, ఆశీర్వదించబడాలి. నీ మాటల ద్వారా మేలు జరగాలి, నీ మాటల ద్వారా ఆశీర్వదించబడాలి. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరేదిగా ఉండాలంటే నీ నోరును నీ నోటికి కాపు పెట్టుకోవాలి, నీ నోటికి కళ్ళెం పెట్టుకోవాలి, నీ నోటికి చిక్కం పెట్టుకోవాలి. యాకోబు భక్తుడు అదే తెలియజేస్తున్నాడు మొదటి అధ్యాయంలో 26వ వచనములో. దయచేసి చదవండి. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు నేను భక్తి గలవాడనని అనుకొనిన యెడల వాని భక్తి వ్యర్థమే, వాని భక్తి వ్యర్థమే, నీ భక్తి వ్యర్థమే. మీరు ఎవరైనా కావచ్చు. సో నీ నోరు భద్రము చేసుకోకపోతే దావీదు గారు ప్రార్థిస్తూ ఉన్నాడు, యెహోవా నా నాలుకతో నేను పాపం చేయను, నేను జాగ్రత్తగా చూసుకుంటాను. భక్తిహీనులు వచ్చినప్పుడు, లోకస్తులు వచ్చినట్టుగా లోక సంబంధులతో చేరి నేను లోక సంబంధమైన మాటలు మాట్లాడనయ్యా అని దావీదు తీర్మానం చేసుకున్నాడు. నీ ప్రార్థన చేత అనేకులు దీవించబడాలి, నీ నోటిలో వాక్శక్తి పొందుకోవాలి. వాక్శక్తి నీ నోటిలో నువ్వు పొందుకున్నట్లయితే మీ ద్వారా దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తాడు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు చేస్తాడు. ఇది జరుగును కాకంటే దేవుడు జరిగిస్తాడు. నీ మాట, నీ నోటి మాటలు సరిలేకపోతే నీ ప్రార్థన ఎందుకు వింటాడు దేవుడు? నేను ఎందుకు ఆశీర్వదిస్తాడు? దేవుడికి పని లేదా? దేవుడు పరిశుద్ధుడు, యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆయన కన్య గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు, సహించాడు, దీన మనసుతో ఉన్నాడు, సమాధానంతో ఉన్నాడు, అనేకులను ప్రేమించాడు, అనేకులకు భోజనం పెట్టాడు. మంచి మనస్సు కలిగిన వ్యక్తిగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. మానవుడిగా ఈ లోకానికి వచ్చి మనిషి స్వభావమును ధరించుకొని పాపము లేనివాడుగా జీవించాడు, పరిశుద్ధుడుగా జీవించాడు. ఆయన నోటిలో తప్పు లేదు, ఆయన జీవిత విధానంలో ఎక్కడ ఒక చిన్న మచ్చ డాగు కళంకము లేనివాడు యేసు ప్రభు వారు. అలాంటి వ్యక్తిని నువ్వు వెంబడిస్తూ ఉన్నావు, అలాంటి దేవుని నువ్వు వెంబడిస్తున్న నీవు కూడా ఆయన మనసు కలిగిన వారుగా మీరు ఉండాలి. ఆయన మనసు కలిగిన వారుగా ఉంటూ ఆయన నోటి మాటల ద్వారా బలమైన కార్యాలు చేశాడు ప్రభువారు. నీవు కూడా నీ నోటి మాటల ద్వారా మీరు సమాజానికి, సంఘానికి, సంఘములోను, నీ ఇంటిలోను, ప్రతి స్థలములో నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి నీ మాటలు. అందుకే దావీదు ప్రార్థిస్తున్నాడు, యెహోవా నా ప్రార్థన ధూపంలాగా నీ దగ్గరికి వెళ్ళాలి. నేను చేతులు అనేది చేతులు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. చేతులెత్తి ప్రార్థన చేయడం అంటే, ప్రభా నేను నీకు నా దేహమును టోటల్ నా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా నేను నీకు లోబడుతున్నాను, సరెండర్ అవుతున్నాను, నేను నీకు లోబడుతున్నాను. నావన్నీ, నా దేహంలో ఉన్న అవయవాలన్నీ కూడా నీవి, ఇవి నీవి, నేను నీకు అర్పిస్తూ ఉన్నానని సూచన అది. రెండు చేతులెత్తి నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, ప్రభా నేను నిస్సహాయుడను, నేను బలహీనుడను, నేను నిస్సహాయుడను, ఏమి నాలో చేత కాదు, నాకు డబ్బు ఉంది, బంగారు ఉంది, బలగం ఉంది, ఆస్తి ఐశ్వర్యం ఎంత ఉన్నా నాకు ఏమి లేని వాడిని ప్రభువా, రిక్తుణ్ణి, నీ సన్నిధికి నేను వచ్చాను, నన్ను నూతనపరచండి. నా చేతులు ఎత్తుట అనేది చాలా గొప్ప భాగ్యం. అది చేతులను దేవుడు నువ్వు ఎత్తి ఎప్పుడైతే ప్రార్థిస్తావో దేవుడు నిన్ను సంధించే దేవుడు, నీ దగ్గరికి వచ్చి నిన్ను బలపరిచే దేవుడు. అందుకే యాకోబు పత్రికలో యాకోబు గారు
ఒక చక్కని మాట తెలియజేస్తాడు. 4వ అధ్యాయము 8వ వచనములో, దేవుని యొద్దకు రండి పాపులారా, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రపరచుకోండి. ఇక్కడ ఆగుదాం. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకోండి. నీ చేతులకు ఏమైంది? నీ వ్రేళ్ళు, నీ చేతులు, నీవు బాగా మంచి మంచి గోరింటాకు పెట్టుకోవచ్చు, గోర్ల పెయింట్ పెట్టుకోవచ్చు, గోర్లను పెంచుకో, చేతులకు సబ్బు వేసుకొని సుందరంగా అందంగా నీ చేతులను దిద్దుబాటు చేసుకో, ఏమని చేసుకో. కానీ దేవుడు నీ చేతులను చూచినప్పుడు గజ్జి చేత ఉంది. నువ్వెంత శృంగారించుకున్నా, ఎంత నువ్వు సింగారించుకున్నా, ఎంత నువ్వు శుభ్రంగా ఉంచుకున్నా, ఆ సబ్బు ఈ సబ్బు, ఆ లోషను ఈ లోషను ఏమి రాసుకున్నా నీ చేతులు మనుషులకు అందంగా కనిపించవచ్చు. కానీ దేవుడు నీ చేతులను చూచినప్పుడు నీ చేతులన్నీ కూడా గజ్జి పుండ్ల చేతను నీ చేతులు ఉన్నాయి. చేతులు, పుండ్లు, గజ్జి అంటే బలహీనమైన కార్యాలు చేస్తున్నారు. చేతులతో చేయరాని పనులు చేస్తున్నారు. చేతులతో చేయరాని పనులు చేస్తున్నారు. నీ వ్రేళ్లతో చేయరాని పనులు చేస్తున్నావు. దేవునికి విరోధమైన పనులు చేస్తున్నారు. చాలా బలహీనమైన కార్యాలు చేస్తున్నారు మీ చేతులతో. అందుకే ప్రభువు అంటాడు, మీ చేతులు శుభ్రంగా ఉండాలి. నీ చేతులెత్తి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు చాలా ఇష్టపడతాడు. ఆయన దృష్టికి చాలా విలువైనది. దావీదు గారు తెలియజేస్తూ ఉన్నారు, ఆయన దృష్టికి అంగీకారంలో, దేవుని దృష్టికి చాలా విలువైనది నీవు చేతులు ఎత్తి ప్రార్థించుట. అందుకే నీ చేతులను శుభ్రపరచుకోవాలి. చేతులకు టాటూస్ వేసుకుంటారు చాలామంది. టాటూస్, అది ఆ పెయింటింగ్, ఈ పెయింటింగ్, అది ఇది, ఎంతను లోకంలో నా చేతులను అందరూ చూడాలని నువ్వు ఆశించవచ్చు. మనుషులు చూస్తే అసహించుకుంటారు నీ చేతులను చూచి. కొంతమంది ఇష్టపడవచ్చు కూడా. గోరింటాకు బాగా పండింది, చేతులకు బాగున్నాయని, నీ చేతులు బాగున్నాయని పొగడొచ్చు. కానీ దేవుని దృష్టికి నీ చేతులు ఎలా ఉన్నాయి? పాపముతో నిండింది. నీ చేతులు పాపంతో ఉన్నాయి. ఈ చేతులతో చేయరాని పనులు చేస్తూ ఉన్నారు. అలాగే పౌలు గారు కూడా తిమోతికి రాస్తాడు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనములో, అక్కడ కావున ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి అని అక్కడ రాయబడింది. పురుషులారా, స్త్రీలారా, ప్రతి స్థలములో, నువ్వు ఏ స్థలములో ఉన్నా పర్వాలేదు, నీ చేతులు పరిశుద్ధంగా ఉండాలి. నీ చేతులతో ఎలాంటి జిమ్మిక్కులు, ఎలాంటి కపట సైగలు, చేతులతో వ్రేళ్లతో సైగలు చేస్తారు. నీ చేతులతో సైగలు చేస్తారు. సామెతల గ్రంథంలో సొలొమోను గారు చేతులను గురించి చక్కగా రాస్తాడు. చూడండి, చేతులతో ఏం చేస్తారో వాళ్ళు. చేతులతో, అవయవాలతో ఎలాంటి బలహీనమైన కార్యాలు చేస్తారో అక్కడ జ్ఞాని అయిన సొలొమోను తెలియజేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనం చూడండి. కొంతమంది ఏం చేస్తారో అవయవాలతో ఏం గీకుతారంట? కన్ను గీటుచు, అంటే కన్ను కొడుతూ. వీడు చర్చికి వస్తాడు, కన్ను కొడుతూనే చర్చికి వస్తాడు. మందిరానికి వెళ్తారు, మార్పు లేదు కన్నులకు. కన్ను కొట్టు. కొంతమంది అమ్మాయిల కొరకు వెళ్తారు చర్చికి. ఆ అమ్మాయిని చూడాలి, ఈ అమ్మాయిని చూడాలి, ఆ అమ్మాయి బాగుందిరా, ఈ అమ్మాయి బాగుందిరా. నీ చూపు, నీ దృష్టి బాగలేదు. నీ అవయవాలతో కన్ను గీటుచు. చూడండి, కాళ్ళతో పాపం చేస్తున్నాడు. కాళ్ళతో సైగ చేయును, వ్రేళ్లతో, నీ చేతి వ్రేళ్లతో గుర్తులు చూపిస్తున్నావు, సైగ చేస్తున్నారు. ఇటిటా యాక్షన్. నీ అవయవాలు, చేతులు, వ్రేళ్లతో గుర్తులు చూపిస్తున్నాడు. తర్వాతమ్మా, హృదయమంతా మూర్ఖతనమే. మూర్ఖుడిగా ప్రవర్తిస్తారు, మూర్ఖంగా ప్రవర్తిస్తారు. యవనస్తులు చాలామంది యవన కాలంలో యవనాన్ని కాపాడుకోవాలి, పరిశుద్ధంగా ఉంచుకోవాలి. నీ యవనాన్ని, నీ అవయవాలను పరిశుద్ధంగా ఉంచుకోవాలి. నీ నోరును పరిశుద్ధంగా ఉంచుకోవాలి. నీ చేతులను పరిశుద్ధంగా ఉంచుకోవాలి. నీ కాళ్ళను పరిశుద్ధంగా ఉంచుకోవాలి. నీ దృష్టి పరిశుద్ధంగా ఉండాలి, మంచి దృష్టిగా ఉండాలి. దేవుని దృష్టికి మీరు యోగ్యమైన వారుగా ఉండాలి. దేవుని దృష్టిలో మీరు ఉండాలి, మనుషుల దృష్టి కాదు. ఈ లోకంలో మనుషులను వెలివేస్తారు, నిందిస్తారు, అవమానం చేస్తారు.
నిన్ను నానా మాటలు అంటారు, అయినా బాధపడకు. సహనంతో ఉంటే ప్రభు నిన్ను గొప్పగా రాబోయే రోజుల్లో నేను ఆశీర్వదిస్తాడు. నువ్వు పరిశుద్ధుడవు, పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధ దేవుని నువ్వు వెంబడిస్తున్నావు. యేసుక్రీస్తు పరిశుద్ధుడు. పరిశుద్ధ దేవుని వెంబడిస్తున్నప్పుడు, ఆయనను మొరపెడుతున్నప్పుడు, చేతులెత్తి ప్రార్థిస్తున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు ప్రభువు నిన్ను సంధించే దేవుడు, ప్రభువు నీ దగ్గరికి వచ్చే దేవుడు, ఆయన నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను నిలబెట్టే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు. నీ స్థాయి కొద్దిగా ఉండవచ్చు, నీ స్థాయిని పెంచే దేవుడు యేసు ప్రభువారు. అయితే ఆయన సన్నిధిలో నువ్వు ఎలాంటి వాడువో నువ్వు పరిశీలన చేసుకోవాలి. నీ చేతులు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. నీ చేతులతో కాని పనులు దేవునికి ఆయాసకరమైన పనులు చేయొద్దు. దావీదు ఇదే కీర్తన భాగంలో ఇంకో మాట తెలియజేస్తాడు. దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు దావీదు ఆయన అంటాడు, ఏమంటాడు చూడండి. ఇదే కీర్తన భాగంలో 144 కీర్తన 144 కీర్తనలో మొదటి వచనం చదవండి. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా స్తుతించబడునుగాక, సన్నుతించబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును. ఆమేన్. ఆయన నా చేతులకు, నా వ్రేళ్లకు యుద్ధము చేసేది. ఏ యుద్ధం అనుకుంటున్నారు? ప్రార్థనలో యుద్ధము. అపవాదితో యుద్ధము చేస్తున్నప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు, మోకరించి కాళ్ళు మోకరింపజేసుకొని ప్రార్థిస్తున్నప్పుడు ఆయన యుద్ధము చేయడానికి నీకు మెలకువలు నేర్పిస్తాడు. తన బలముతో నింపుతాడు, తన సామర్థ్యముతో నింపుతాడు, తన శక్తితో నింపుతాడు. నీ చేతులు అనేకుల మీద చేతుల నుంచి నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు స్వస్థతలు జరుగుతాయి. నువ్వు అనేకులను ఆశీర్వదిస్తున్నప్పుడు వారు ఆశీర్వదించబడతారు. అనేకులు నీ చేతుల ద్వారా ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని పిల్లలను, మీ చేతులకు యుద్ధము నేర్పించేవాడు ఆయన. మీ వ్రేళ్లకు పోరాటము నేర్పించే దేవుడు. అక్కడ నా చేతులకు యుద్ధము నేర్పువాడు, నా వ్రేళ్లకు పోరాటము నేర్పువాడై ఉన్నాడు. దేవుడే నిన్ను నడిపించే దేవుడు, నేను సరిచేసే దేవుడు, నేను బాగు చేసే దేవుడు. దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. నిజంగా దావీదు యథార్థ హృదయుడు. తనలో ఉన్న బలహీనతలను దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. అనేకుల ఎదుట ఒప్పుకున్నాడు. పౌలు గారు కూడా ఒప్పుకుంటున్నాడు. నేను పూర్వము క్రీస్తుని ఎరగక మునుపు, క్రీస్తులోనికి రాక మునుపు నేను పూర్వము దూషకుడను. అంటే నోటి మాటల ద్వారా దూషించిన నా నోరు మంచిది కాదు, నేను దూషించే దౌర్భాగ్యుణ్ణి అని తెలియజేస్తా ఉన్నాడు. పూర్వము దూషకుడను, హింసకుడను, అనేకులను నా చేతుల ద్వారా, నా కాళ్ళ ద్వారా హింస పెట్టాను. నా అవయవముల ద్వారా అనేకులను హింసించాను. నోటి మాటల ద్వారా కూడా హింసించాను. హానికరుడను, హాని పనులు చేశాను. అనేకులను ఏ విధంగా ఎవరిని తొక్కాలో, ఎవరిని ఏ విధంగా చేయాలో, లోకంలో ఎలాగ ఓడించాలో నేను బాగా, ఎవరికి ఏమి హాని చేయాలని నాకు బాగా తెలుసు అంటాడు పౌలు గారు. అయితే యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత తన బలహీనతలన్నీ కూడా ఒప్పుకుంటున్నాడు. పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను. అయితే ఇప్పుడు ప్రభు రక్తంలో నేను కడగబడ్డాను. యేసయ్య మనసు నాలోనికి వచ్చింది, దీన మనసు. అనేకులతో నేను తన్నించుకుంటున్నాను, హింసించబడుతున్నాను, దూషించబడుతున్నాను. ఒకప్పుడు నేను దూషించాను, ఇప్పుడు నన్ను దూషిస్తున్నారు అందరూ. ఒకప్పుడు అందరిని కొట్టేవాడిని, ఇప్పుడు నన్ను కొడుతూ ఉన్నారు అందరూ. అందరూ కొడతా ఉంటే మౌనంగా ఉన్నానే తప్ప ఎదురు తిరగలేదు. కారణం యేసయ్య మనసు, దీన మనసు, సహనము కలిగిన మనసు. యేసయ్య మనసు సహనము కలిగిన మనసుతో నేను నింపబడ్డానని సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. చేతులెత్తి ప్రార్థించుట గొప్ప ఆశీర్వాదకరం. నీ చేతులకు ప్రార్థన, నువ్వు మోకరించి చేతులెత్తి ప్రార్థిస్తున్నప్పుడు యుద్ధము నేర్పించే దేవుడు తన బలముతో నింపి నేను ఆశీర్వదించి నేను బలపరచాలని ఈ వాక్యము ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
దయగలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ వాక్యమును చూస్తున్నా వినుచున్నా ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తాకండి ప్రభా. ఈ మాటలు వారి యొక్క హృదయాలలో మీరు ఫలింప చేయండి ప్రభా. వారి నోరును, వారి పెదవులను, నాలుకను అతని పరిశుద్ధముగా ఉంచుకొని నీ సన్నిధానంలోను, నీ మార్గంలో వారు ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన నీ సన్నిధికి ధూపములాగా చేరి వారి ప్రార్థనలకు జవాబునిచ్చిన ఆయన నీ యొక్క ఆత్మ బలముతో మా ప్రియ బిడ్డలు నింపండి. అలాగే చేతులెత్తి ప్రార్థిస్తున్నప్పుడు వారి చేతులను ప్రభా పరిశుద్ధపరచండి. వారి చేతుల ద్వారా అనేకమైన బలమైన కార్యాలు చేయడానికి మా ప్రియ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, యేసుక్రీస్తు నామములో ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు సంధించి అనేక మంది వివాహం కాని వారికి వివాహాలను మీరు చేయండి ప్రభా. ఆర్థిక తొందరలో, బలహీనతలో, అప్పుల బాధలో బాధపడుతున్న బిడ్డలకు ఆర్థిక తొందరల నుంచి, అప్పుల బాధల నుంచి మీరు విడిపించండి ప్రభా. పెళ్లి కాని పిల్లలకు కూడా ప్రభా వివాహాలను మీరు చేయండి. మంచి సంబంధాలను దయచేయండి. అనారోగ్యంతో, రోగాల చేత, బాధల చేత బాధపరుచున్న బిడ్డలను స్వస్థపరచండి ప్రభా. మీరు బలమైన కార్యములు జరిగించి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ, యేసు నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న, చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.